అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఆగస్టు 16 తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. నా మనంబున నిన్ను బహువిధంబున గొలిచి భక్తితోడ నేను నీ పూజ చేతు కష్టమొచ్చినగానే కాంక్షతో పూజింతు కరుణ చూపగరార శ్రీకృష్ణదేవ. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తేదీ 2025 ఆగస్టు 16 శనివారం. బహుళ అష్టమి రాత్రి 9:35 వరకు కలదు. భరణి నక్షత్రం ఉదయం 6:30 వరకు కలదు. తదుపరి కృతికా నక్షత్రం తెల్లవారుజామున 4:35 వరకు ఉంటుంది. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:20. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. యమగండ కాలం పగలు 1:30 నుండి 2:30 వరకు కలదు. దుర్ముహూర్తం ఉదయం 5:40 నుండి 7:40 వరకు ఉంటుంది. స్వర్ణయోగం, ధ్రువకరణం, వర్జ్యం సాయంత్రం 5:23 నుండి 6:53 వరకు కలదు. శుభ సమయం ఉదయం 7 నుండి 8 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కావున ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసము చేసి శ్రీకృష్ణుని ఆవు పాలతో అభిషేకం చేసి తులసీ దళాలతో పూజ చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శ్రీకృష్ణుని అనుగ్రహం అనేది కలగగలదు. ఓం శ్రీకృష్ణ శరణం మమ అనేటువంటి మంత్రాన్ని అందరూ జపం చేయండి. వివాహం కానివారు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. ఓం క్లీం శ్రీ రుక్మిణీ భామ రాధా సమేతాయ శ్రీకృష్ణ పరమాత్మాదేవత మమ శీఘ్రమేవ వివాహ సిద్ధిం కురు స్వాహ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపం చేయండి. మరియు ఈ యొక్క మంత్రంతో పాశుపత పూజను చేయించడం వలన మంచి సంకల్పం అనేది నెరవేరుతుంది. సంతానం కానివారు ఈ యొక్క కృష్ణ జన్మాష్టమి రోజున స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ యొక్క మంత్రం జపం చేస్తూ పూజ చేయండి. దేవకీ సుత గోవింద శ్రీకృష్ణ పరమాత్మని సంతాన ఫలం దేహి శ్రీకృష్ణ శరణం మమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి. మంచి సంతానం అనేది కలుగుతుంది. మరి ఈరోజు తిథి వార నక్షత్రాలు మరియు విశేషాలు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు 12 రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజగ్రహం ధైర్యం సాహసాలకు ప్రసిద్ధి, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగించగలడు. కావున ఈరోజు వీరికి కుజ మరియు బుధగ్రహముల యొక్క స్థితిగతుల వలన ఎక్కువగా అశుభ ఫలితాలు అనేటివి కలగగలవు. మీ యొక్క వ్యవహార వ్యాపారాలలో అధికమైన నష్టాలు అనేటివి రాగలవు. మరియు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకత కలిగి ఎక్కువగా చిక్కులు చికాకులు మనస్తాపం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి. ఎదుటి వారితో మీ తోటి ఉద్యోగస్తుల చేత కానీ బంధువులతోటి కానీ శత్రుత్వం కలిగే పరిస్థితి గలదు. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. దృష్టి దోషాలు ఎక్కువగా ఉండటం వలన ఇటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు సంతోషంగా సుఖంగా ఉండాలంటే దోష పరిహారానికి మీరు చేయవలసిన పని కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి అర్చన చేయించి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి శుభగ్రహచార స్థితి వలన మీ యొక్క వృత్తి వ్యవహార వ్యాపారముల యందు అధికమైన లాభాలు కలిగి సంతోషంగా ఉండగలరు. శుక్ర మరియు చంద్రగ్రహానుకూలత వలన వివాహ సిద్ధి, సంతోషం, మానసికమైనటువంటి ఆనందం కలిగి సుఖమైన జీవనం గడపగలరు. కొద్దిగా శారీరక శ్రమ కలిగి ఉన్నా కానీ శుక్రుని యొక్క స్థితిగతుల వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. శుభ ప్రయాణం చేయుట, ధార్మికమైన కార్యక్రమాలు చేయుట, మిత్రుల కలయిక, ఫైనాన్స్ లావాదేవీలయందు మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండగలదు. మరియు ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో బుధ మరియు రాహుగ్రహముల యొక్క శుభ స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి ఈరోజు అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు
కుజగ్రహం యొక్క స్థితి వలన భార్య తరపున వారితో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉంటాయి. బంధుమిత్రుల వలన లాభం, వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు. వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు, చిరుధాన్యం వ్యాపారాలు, అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి కొద్దిపాటి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది ఉండగలదు. మరియు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన, శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచారములో మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ ఆటంకాలు ఎక్కువగా ఉండి మీ యొక్క వ్యాపారంలో ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది. తోటి వారి చేత ఈరోజు ఎక్కువగా అవమానాలు అనేటివి, అపవాదులు పడుతూ ఉంటారు. ఎక్కువగా కనుదృష్టి కలిగి ఉండటం వలన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. మీరు చేసేటువంటి పనిలో వ్యతిరేకమైన ఆటంకాలు కలిగి అధికమైన విచారం, ఆందోళన కలిగి కుటుంబంలో కొద్దిగా విభేదాలు కలిగి ఉండే గ్రహచార స్థితి మీకు కలగగలదు. వాటిని తట్టుకొని నిలవాలంటే ఈరోజు ఉదయం రాహుగ్రహానికి అభిషేక పూజలు చేసి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు. మరియు అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన చికాకులు మరియు విచారం అధికంగా ఉంటాయి. కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని, చంద్ర మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి శని గ్రహచార స్థితి వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి. కావున శనికి పూజ చేసి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు పితృ సంబంధమైన వారితో పరిచయాలు ఏర్పడగలవు. మంచి ఉద్యోగంలో మీకు ఆదరణ కలిగి మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం కలిగేటువంటి గ్రహస్థితి కలదు. కుటుంబంలో అందరూ కూడా, దంపతులు ఇద్దరు కూడా సుఖంగా, సంతోషంగా ఉంటారు. భూ క్రయ విక్రయాదుల వలన మీకు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి. మరియు షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనుకూలమైనటువంటి ఒక స్థితిలో ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, శ్రీలంక, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది. విద్యార్థులు మంచిగా చదువులో రాణించగలరు. ఈరోజు వీరికి గ్రహానుకూలత వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి, వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. మరియు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా, సంతోషంగా ఉండగలరు. విదేశాలలో నివసించే వారికి శుక్రగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు తులారాశి ఫలితాలు. ఈరోజు వీరికి జాతక గ్రహచార గోచారంలో శుక్ర మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా ఈరోజు ధనానికి సంబంధించిన ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి. ప్రతి పనిలో వ్యతిరేకమైనటువంటి దిశగా సాగుతుంది. కొద్దిగా మానసికమైనటువంటి ఒక సంతోషం అనేది లేకుండా ఉంటారు. ఉద్యోగంలో ఆటంకాలు కలిగి ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా మనస్తాపానికి గురి కాగలరు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు. కావున మీరు చేయవలసిన పని, దుర్గా దేవాలయంలో పసుపుతో అర్చన చేయించండి. అమ్మవారి దగ్గర పెట్టినటువంటి నిమ్మకాయను తెచ్చి మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టండి. మంచి ఫలితాలు మీకు ఈరోజు కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన సుఖమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచారములో కుజగ్రహ స్థితి వలన మీరు అనుకున్నటువంటి ఒక పనులు కాక కొద్దిగా విచారానికి లోను కాగలరు. అధికమైన ధనం ఖర్చు అవుతూ ఉంటుంది.
అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున మంచి ఫలితాలు కలగడానికి ఈరోజు ఉదయం 7 నుండి 8 లోపల కుజగ్రహానికి మరియు నాగులకు పూజ చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది. జీవన విధానంలో మార్పులు రాగలవు. అధికమైనటువంటి ఆనందం మరియు ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటారు. వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ, మీరు చేసేటువంటి ప్రతి పనిలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. ఫైనాన్స్ విషయంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు. చిరు వ్యాపారాలు, నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి శుభగ్రహచార దృష్టి వలన ఆదాయం అనేది బాగా ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితిలో అన్ని శుభ ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ఆనందంతో ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి ఫలితాలు. ఈరోజు వీరికి జాతక గ్రహచార స్థితిలో శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. నూతన వ్యాపారాలు చేయటం వలన దానిలో భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అందరూ కూడా ఆనందంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. ఈ రాశి వారు ప్రతిరోజు ఉదయం ఈశ్వరునికి అభిషేకం, సాయంత్రం విష్ణునామ పారాయణ చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు కలుగుతాయి. మరియు శనీశ్వరునికి శనివారం రోజున నువ్వుల నూనె, నువ్వులు కలిపి అభిషేకం చేయడం వలన అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలన్నీ తొలగిపోయి సకల శుభ ఫలితాలు మీకు కలగగలవు. కావున ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాలు శుభస్థితిలో ఉండటం వలన వృత్తిలో కానీ, వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి సంతోషంగా ఉండగలరు. ప్రతి ఒక్కరూ ఆనందమైన జీవనం గడపగలరు. భూమి మరియు వ్యవహారముల యందు, ఫైనాన్స్ లావాదేవీల యందు ధన రాబడి అనేది బాగా ఉంటుంది. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అన్ని రంగాల యందు అభివృద్ధి కలిగి ఉంటారు. శుభం భూయాత్. ఈరోజు మీనరాశి ఫలితాలు. మీనరాశి వారు ఈరోజు ధనలక్ష్మి పూజను చేసుకోవాలి. చిన్న పిల్లలకు జిలేబీ పంచిపెట్టడం మరియు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు, బెల్లం దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి. కావున ఈరోజు గ్రహచార స్థితిలో గురువు యొక్క గ్రహచార స్థితి గతుల వలన కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది. వ్యవహార వ్యాపార విషయంలో అధికమైన నష్టాలు కలగగలవు. చిరు వ్యాపారాలు చేసేవారికి, వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి అభివృద్ధి అనేది తక్కువగా ఉండటం వలన ఆదాయం అనేది లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి మరియు గురుగ్రహానికి పూజలు జరిపించి శనగలు మరియు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.